మా రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి పేరట ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు మన పాఠ్యాంశం క్రీస్తు ఇండియాకు రాలేదు. క్రీస్తు ఇండియాకు రాలేదనేది నేటి పాఠ్యాంశం. క్రీస్తు ఇండియాకు వచ్చాడనే ఒక అపవాదం క్రీస్తుపై ఈనాడు మన ఇండియాలో ఉండడం మనకు తెలుసు. ఒకప్పుడు చరిత్రకారులను చెప్పుకున్న ఫిడా హస్సెన్, నోర్త్విచ్ లాంటి వారు రాశారు. తర్వాత కాలంలో వేదవ్యాస్ ఐపీఎస్ అనే ఒక ఆయన కూడా యుగాంతం అనే పుస్తకంలో యేసుక్రీస్తు ఇండియాకు వచ్చాడని రాశారు. ఆ టైంలో జైశాల్ గారు హైదరాబాద్లో మరి ఆయన సవాల్ చేసి బహిరంగ సభలో మాట్లాడడం కూడా జరిగింది. ఇప్పటికీ ఇలాంటివి V6 బీబీసీ ఛానళ్ళు, V6 ఛానళ్ళు ప్రచారం చేస్తుందండి. మీరు రహస్యం అనే ప్రోగ్రాం పేరట ప్రచారం చేస్తున్నారు. ద టైమ్స్ ఆఫ్ మ్యాగజైన్ అనే ఒక ఆంగ్ల పత్రిక కూడా ఇలాంటి వాటిని వాళ్ళు ముందుగా ప్రచురించారు. వాళ్ళు వీటిని ప్రచురించే ముందు కూడా యాడ్ ఇవ్వడం, అదేదో వాళ్ళు ఏదో రహస్యాన్ని చెప్తున్నట్టుగా ముందుగానే స్క్రోలింగ్ ఇవ్వడం ఇచ్చి మరి వాళ్ళు ఈ అభాండాలని యేసుక్రీస్తుపై వాళ్ళు మోపుతున్నారు. యేసుక్రీస్తు ఇండియాకు వచ్చాడని, యేసుక్రీస్తు ఇండియాకు రావడానికి వాళ్ళు చెప్పే కారణాలు ఏంటంటే, మోషే ఐగుప్తు నుండి కానానుకు ఇశ్రాయేల్ తీసుకెళ్ళేటప్పుడు, నడిపించేటప్పుడు కొంతమంది యూదులు తప్పిపోయారు. ఆ తప్పిపోయిన యూదులు ఇండియాకు వచ్చారు. అలా ఇండియాకు వచ్చిన యూదులు ముస్లిమ్స్తో కలిసిపోయారు. కాశ్మీర్లో ఎక్కువ మంది ముస్లిమ్స్ ఉంటారు. కలిసిపోయారు. వాళ్ళని మరలా మోజెస్ ఇశ్రాయేలు దేశం తీసుకురావడానికని వచ్చాడు. ఆయన ఇక్కడ చనిపోయాడు. మోషే గారు ఇక్కడ చనిపోయారు. ఆయన సమాధి కూడా ఉంది కాశ్మీర్లో. తర్వాత మోజెస్ కాశ్మీర్ వచ్చాడని జీసస్ తెలుసుకుని, జీసస్ కూడా ఇస్లాంలో ముస్లిమ్స్లో కలిసిపోయిన యూదుల్ని మరలా సమీకరించడానికి తీసుకెళ్ళడానికి జీసస్ కూడా వచ్చాడు. ఆయన కూడా కాశ్మీర్లో చనిపోయాడు. వాళ్ళిద్దరు సమాధులు పక్క పక్కనే ఉన్నాయి, కాశ్మీర్లో ఉన్నాయి. ఎందుకంటే ఈ ఇద్దరు సమాధులు ఉన్నాయి. వాళ్ళు ముస్లిమ్స్ని వ్యతిరేకించిన వారు కాబట్టి వాళ్ళ సమాధులు మక్కా వైపు కాకుండా తిప్పి వేరొక వైపుకి తిప్పి సమాధి చేయబడ్డాయి అని వాళ్ళు రాశారు. ముస్లిమ్స్ ఎవరు చనిపోయినా వాళ్ళు మక్కా వైపు వాళ్ళ తల్ల పెట్టి సమాధి చేస్తారు. అయితే ఈ యేసుక్రీస్తు, ఈ మోజెస్ సమాధులు మాత్రం వాళ్ళు ముస్లిమ్స్కి వ్యతిరేకంగా వాళ్ళు పనిచేశారు. కాబట్టి ముస్లిమ్స్లా కాకుండా వేరేగా సమాధి చేశారు అని ఆ సమాధుల్ని ఒక ఉదాహరణగా చూపిస్తున్నారు. ఒకటి 12 ఏళ్ల నుండి 30 ఏళ్ల వరకు, 12 ఏళ్ల తర్వాత నుండి 30 ఏళ్ల వరకు కాశ్మీర్ వచ్చి కొంతమంది దగ్గర ఆయన బోధలు నేర్చుకున్నట్టుగా, గురువుల దగ్గర కొన్ని విద్యలు నేర్చుకున్నట్టుగా, మరలా తిరిగి యెరూషలేము వెళ్ళిపోయినట్టుగా, మరలా సిలువ వేయబడటం సమయంలో, సిలువ వేయబడిన తర్వాత ఆ విద్యలు ప్రయోగించి సమాధిలో సజీవుడిగానే ఉండి తన శిష్యుల చేత తప్పించబడి మరలా కాశ్మీర్ వచ్చినట్టుగా వచ్చేసి పెళ్లి చేసుకున్నట్టు, పిల్లలకన్నట్టు సమాధిలోకి వెళ్ళిపోయాడట. సజీవ సమాధిలోకి వెళ్ళిపోయాడట. అలా వెళ్ళిపోయే ముందు ఆయన పాదగుర్తులు కూడా సమాధి మీద ఉన్నట్టు, ఆ పాదగుర్తులకి మేకులు గుర్తు కూడా ఉన్నట్టు సమాధిని చూపిస్తున్నారు. వాళ్ళు ముఖ్యంగా చెప్పింది ఏంటంటే, బైబిల్లో మనం చూస్తే 12 ఏళ్ల నుంచి 30 ఏళ్ల వరకు యేసుక్రీస్తు ఎక్కడున్నాడనే ప్రస్తావన లేదు.
ఇండియన్స్ గురువుల దగ్గర యేసుక్రీస్తు నేర్చుకున్నాడు, కొన్ని విద్యలు నేర్చుకున్నాడు, కొన్ని బోధనలు నేర్చుకున్నాడు, వెళ్ళిపోయాడు అని వాళ్ళు చెప్తున్నారు. ఇవి నెట్లో పెట్టారండి. అంటే క్రీస్తుపై మరి వాళ్ళు ఎలాంటి అభియోగాలు మోపుతున్నారో మనం ఆలోచిస్తే చాలా విచిత్రంగా ఉంటుంది. ఒక విషయాన్ని మనం ఆలోచించాలండి. ప్రపంచవ్యాప్తంగా యేసుక్రీస్తుపై అనేక అభియోగాలు ఉన్నాయి. డావిన్సీ కోడ్ మనకు తెలుసు. యేసుక్రీస్తు మగ్దలేని మరియును పెళ్లి చేసుకున్నట్టుగా, ఆ మగ్దలేని మరియుతో సంసారం చేసినట్టుగా, పిల్లలను అన్నట్టుగా డావిన్సీ కోడ్లో చూపించడం జరిగింది. అలాగే మరియా రోమన్ సైనికులతో అక్రమ సంబంధం పెట్టుకుని యేసుక్రీస్తునికి అన్నట్టుగా చూపించడం జరిగింది. ఇలా మనం ఆలోచిస్తుంటే క్రీస్తుపై అనేక అభియోగాలు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఒక విషయం గమనించాలి మనం. పళ్ళున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు అన్నట్టుగా ప్రపంచంలో శరవేగంతో విస్తరిస్తుంది ఈనాడు క్రైస్తవ్యం. క్రైస్తవ్యానికి ఒక కులం అండగా లేదు, ఒక జాతి అండగా లేదు. క్రైస్తవ్యానికి ఏదో రాజులు, అధికారులు ఇలాంటి వాళ్ళు ఎవరు అండగా లేరు. యూద జాతి కూడా సపోర్ట్ చేయలేదు, దానికి అణచాలనే ప్రయత్నించేసింది. అయినా ప్రపంచవ్యాప్తమైంది క్రైస్తవ్యం. దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు చాలామంది. జీర్ణించుకోలేక క్రైస్తవ్యం వచ్చిన తర్వాత అండి ఇతర మతాల ప్రాబల్యం తగ్గిపోతుంది. ఇతర మతాల వాళ్ళే క్రైస్తవులుగా అయిపోతున్నారు. యేసుక్రీస్తు రక్తం అవసరం లేదు, యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేవ అవసరం లేదు, ఇవన్నీ అబద్ధాలని ఎన్నో అబద్ధ బోధలండి ఈనాడు క్రైస్తవులో ఉన్నాయి. ఇలాంటి వాళ్ళకి మనం ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. మరలా వీళ్ళు మీరు అప్పుడప్పుడు చూసే ఉంటారు, గొర్రెలు కాపరి వద్దు, గోవులు కాపరి వద్దు. కృష్ణుడేమో గోవులు కాపరి, యేసుక్రీస్తేమో గొర్రెలు కాపరి. గొర్రెల కాపరి కంటే గోవుల కాపరి బెటరు. ఎందుకంటే గొర్రె చిన్నది, గోవు పెద్దది. అదే కదండి, గోవుకు ఎక్కువ పాలిస్తుంది, గొర్రె తక్కువ పాలిస్తుంది. గొర్రెకి తక్కువ మాంసం ఉంటుంది, గోవుకి ఎక్కువ మాంసం ఉంటుంది. గోవును పూజిస్తాం. గోవు దగ్గర నుంచి ఫ్లూట్ ఊతుంటే స్టైల్ కూడా బాగుంటుంది, గొర్రె దగ్గర ఉంటే స్టైల్ బాగోదు అని మన వాళ్ళు ఒక కొటేషన్ తయారు చేశారు. గొర్రెల కాపరి వద్దు, గోవుల కాపరి వద్దు. కన్ఫ్యూషన్ అనే ఒక ప్రవక్త ఒంటెల కాపరి, ఎవరు జీసస్ ఏమో గొర్రెల కాపరి, శ్రీకృష్ణుడేమో గోవుల కాపరి అని ఇలా వీరబ్రహ్మం గారు కూడా గోవుల కాపరి అని ఇలాంటి పొలుగులు పోల్చారండి. అంటే ఏదో ఒక విధంగా క్రైస్తవ్యాన్ని హేళన చేయాలి, అవమానపరచాలి అనేది వీళ్ళ ఉద్దేశం అండి. నిజంగా వాళ్ళకి బైబిల్ మీద ఏ మాత్రం పరిశోధనాత్మకమైన దృష్టి ఉందో మీరు ఆలోచించండి. విమర్శ చేయడానికి కూడా దాని వెనకాల వాస్తవం అవాస్తవాలని తెలుసుకోవాలి. ఒక పెద్ద స్థాయిలో ఉన్నవాళ్ళు ఇలా మాట్లాడేవాళ్ళు అండి, పెద్ద స్థాయిలో ఉన్నవాళ్ళు సమాజంలో బోధకులుగా లేకపోతే బాబాలుగా పిలువబడుతున్న వాళ్ళు, ఇలాంటి కొటేషన్స్ తీసుకొచ్చిన వాళ్ళు. యేసుక్రీస్తు నిజంగా గొర్రెలు కాపరా చెప్పండి? బైబిల్ పట్టుకున్న మీరు ఎప్పుడైనా పరిశీలించారో లేదో కానండి, యేసుక్రీస్తు గొర్రెల కాపరా చెప్పండి? యేసుక్రీస్తు గొర్రెలు కాయలేదండి. యేసుక్రీస్తు గొర్రెలు కాయలేదండి. అక్కడ ఆయన మేపు గొర్రెలము మనమే అని బైబిల్ చెప్తుంది. యేసుక్రీస్తు మనుషుల కాపరే. మనుషులు ఏమన్నాడు? గొర్రెలు అన్నాడు. ఎందుకంటే గొర్రె కొంచెం సాధు జంతువు అండి, అందుకని గొర్రెతో పోల్చాడండి. యేసుక్రీస్తును కూడా గొర్రెతోటే పోల్చాడు. అలాగని యేసుక్రీస్తు గొర్రె
కదండి, సాధువు జంతువుని పోల్చడానికి, ఆయన వదకి తేపడడానికి గొర్రెలో వెళ్ళిపోయాడని. అలా అయింది కాదు ఇది. దూడను కానివ్వండి, గేదెని కానీ మీరు నరకాలనుకోండి, కొంచెం కష్టపడాలి. గొర్రెని నడగాలంటే ఈజీగా నరికేస్తారు. సాధు జంతువు. అలా గొర్రెని పోల్చాడే తప్ప, మనుషుల్ని గొర్రెలతో పోల్చాడే తప్ప, గొర్రెలతో పోల్చి మాట్లాడాడే తప్ప, యేసుక్రీస్తు నిజంగా వాస్తవానికి గొర్రెల్ని కాయలేదు. గొర్రెలు అన్నది మనుషుల్ని, ఆ మనుషుల్ని కాస్తానన్నాడు. ఇప్పుడు ఇంతకీ మనుషులు కాపరి ముద్దా, గోవులు కాపరి ముద్దా చెప్పండి? మనుషుల కాపరే ముద్దండి. యేసుక్రీస్తు ఒక మాట అన్నాడు కదండి, ఈ రాతి మీద ఎవడ పడినో వాడిని నలిని చేయను, ఈ రాయి ఎవరి మీద పడినో వాడిని నలిని చేయను అన్నాడు. ఈ రాతి మీద పడివాడు తునకలైపోను అని అన్నాడు. బైబిల్ మీద కానీ యేసుక్రీస్తు మీద కానీ పడితేనండి తిరిగి వాళ్ళకే అది సిగ్గుచేటు. ఆయనది ఆకాశం అంత ఎత్తుకు ఎదిగిపోయిన వాడు. ఆయన మీద ఉమ్మేశారు అనుకోండి, ఎవరి మీద పడుతుంది? ఆకాశం అంత ఎత్తిదిగిపోయిన ఆయన మీదకు ఉమ్మేయాలని వేశారు అనుకోండి, ఎవరి మీద పడుతుంది? వాళ్ళ మీదే తిరిగి పడుతుంది. ఇప్పుడు చూసారు కదా, గోవులు కాపరి, గొర్రెలు కాపరి అని వీళ్ళు పెద్ద ప్రచారం అండి దీంట్లో. మరి అంత ప్రచారం చేసి వాళ్ళకి బుర్ర లేదన్నారా? ఇలా బుర్ర లేకుండానే వీళ్ళు ప్రచారాలు చేస్తున్నారండి. ఏదో ఒక విధంగా బైబిలుపై విషం కక్కాలి, అవమానపరచాలి, బైబిల్ని, క్రీస్తును, క్రైస్తవుల్ని అవమానపరచాలి, అవహేళన చేయాలి అనేదే వాళ్ళ ఉద్దేశం. యేసుక్రీస్తు కాశ్మీర్ వచ్చి నేర్చుకోవాల్సిన పని ఏంటంటే ఆయనకి? నిజంగా యేసుక్రీస్తు కాశ్మీర్ వచ్చి గురువుల దగ్గర నేర్చుకున్నాడు అనుకుందామండి. ఆయన వెళ్ళి ప్రపంచవ్యాప్తం అయిపోతే మరి కాశ్మీర్లో ఆయనకు బోధించిన గురువు గారు ప్రపంచవ్యాప్తం అవ్వాలి కదా. ఎవరి దగ్గర అయితే బోధలు విన్నాడో, కాపీ కొట్టాడో, ఆయనకి ఎవరైతే బోధలు నేర్పించారో ఆ గురువు గారు ప్రపంచవ్యాప్తం అయిపోవాలి కదా. యేసుప్రభు వారు చెప్పిన మాటలు ఏ గురువు అయినా చెప్పాడా? ఇండియాలో ఉన్న గురువు ఎవరైనా కొని చెప్పాడా? చెప్పండి మీరు. యేసుప్రభు వారు చెప్పిన మాటల్ని ప్రపంచంలో, ఇండియాలో కాదండి, ప్రపంచంలో ఎవరైనా యేసు చెప్పక ముందు చెప్పారా? చరిత్రలో చూపించమనండి. అప్పుడు నేర్చుకున్నాడని చెప్పొచ్చండి. యేసుక్రీస్తు చెప్పిన మాటలు ప్రపంచంలో యేసు చెప్పకముందు ఎవరు చెప్పలేదు, చెప్పలేరు. ఎవరు చెప్పను చెప్పాడు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఏమని చెప్పాడు మీకు తెలుసు కదండి. నా నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధిస్తాను, మాట్లాడతాను. లోకం పుట్టినది మొదలుకుని మరుగు చేయబడిన సంగతులను మీకు తెలియపరిచేదని అన్నాడు. అంటే లోకం పుట్టింది మొదలుకుని అంతవరకు ఎవరు చెప్పలేని సంగతులను యేసుక్రీస్తు చెప్పాడు. మరి ఎవరి దగ్గర నేర్చుకోవాల్సిన అవసరత ఆయనకండి? నేర్చుకుంటే అలాంటి ఆ మాట ఎందుకు అంటాడు? ఒకవేళ ఆ మాట అన్నాడు, అంతకుముందు ఎవరైనా బుద్ధుడి దగ్గర నేర్చుకున్నాడని, బుద్ధుల శిష్యుల దగ్గర నేర్చుకున్నాడని కానీ, మరొకరి దగ్గర నేర్చుకున్నాడని కానీ, మరొకరి దగ్గర నేర్చుకున్నాడని వారు ఎవరైనా, మరి ఈ మాటను బట్టి మీరు ఒకసారి చూడండి. ఆ మాట మత్తయి సువార్త 13వ అధ్యాయం 34వ వచనం. నేను నా నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధించేదను. లోకం పుట్టినది మొదలుకుని మరుగు చేయబడిన, అంటే ఎవరికి తెలియని సంగతులను నేను చెప్తాను అని అన్నాడంటే అలా చెప్పాడా లేదా చెప్పండి? ఇంకా యేసుక్రీస్తు చెప్పిన తర్వాతే ఆయన సంగతులను తీసుకున్నారు, కాపీ కొట్టారు. గాంధీ గారు కుడి చెంప మీద కొడితే ఎడం చెంప చూపించమన్నాడు అన్నారని మన గాంధీ అన్నాడని మన దేశ ప్రజలు చెప్తారు. గాంధీ ఎప్పుడు పుట్టాడు? 19వ శతాబ్దంలో పుట్టాడు. అంతే కదండి. గాంధీ గారు ఎప్పుడు పుట్టారు? 19వ శతాబ్దంలో పుట్టి ఏమన్నారట? ఇంగ్లాండ్ వెళ్ళి చదువుకుని వచ్చిన తర్వాత, ఇండియాకి వచ్చిన తర్వాత కుడి చెంప మీద కొడితే ఎడం చెంప చూపించండి అని అన్నారట. గాంధీ గారు అని అన్నారు. ఇంతకీ గాంధీ గారు అనకముందే ఒక ఆయన అన్నాడు, ఆయనే యేసుక్రీస్తు. మొదటి శతాబ్దంలో అన్నాడు. అంటే గాంధీ గారి కంటే ముందు
1900 సంవత్సరాల క్రితం అన్నాడు యేసుప్రభు వారు. అంటే ఇప్పుడు యేసుప్రభు వారు అన్న మాటని గాంధీ గారు చెప్పారు చెప్పలేదా? చెప్పారు. ఇలా ప్రపంచవ్యాప్తంగా మీరు తీసుకోండి, బైబిల్లో మాటలు మరి ఎవరి దగ్గర ఉండవు, ఏ గ్రంథంలోనూ ఉండవు బైబిల్ కంటే ముందు. తర్వాత వాళ్ళు కాపీ కొట్టుకున్నారు. అది బైబిల్కున్న గొప్పతనం, యేసుక్రీస్తుకున్న గొప్పతనం. యేసుక్రీస్తు ఒకరి దగ్గర నేర్చుకోవాల్సిన అవసరత ఆయనకి లేదండి. 12 ఏళ్ళప్పుడే, 12 ఏళ్ల తర్వాత కదండి వీళ్ళు చెప్తున్నారు, 12 ఏళ్ల తర్వాత నేర్చుకున్నాడని చెప్తున్నారు కదండి. కానీ 12 ఏళ్ళప్పుడే ఆయన ప్రజ్ఞకు, ప్రత్యుత్తరాలకు ఆనాటి శాస్త్రులు పరిచయులను ఆయన గడగడలాడించినట్టు, చూసిన వాళ్ళందరూ విస్మయం పొందినట్టు బైబిల్లో ఉందండి. మరి ఎవరి దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం ఆయనకేంటి? మీకు తెలుసు కదండి. లోకసువార్త 12వ అధ్యాయం వచనం చెప్పండి, 42వ వచనం. ఆయన 12 ఏళ్ల వాడై ఉన్నప్పుడు, అది కదండి దేవాలయంలో 3 దినాల తర్వాత, 46వ వచనం, 3 దినములైన తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వాళ్ళ మాటలన్నీ ఆలకించి వారిని ప్రశ్నలు అడిగి చూచిరి. ఆయన మాటలు విన్న వారందరూ ఆయన ప్రజ్ఞకును అంటే ప్రశ్నలు అడిగాడు. శాస్త్రులు పరిచయాలు సమాధానం చెప్పలేకపోయారు. చెప్పలేనప్పుడు ఈయనే ప్రత్యుత్తరం చెప్పాడు. ప్రశ్న అయ్యిందే, సమాధానం ఈయనంటే ప్రశ్న వేసాడు అనమాట. శాస్త్రుల పరిచయాలకి ఎవరినైనా చెప్పమన్నాడు. ఎవరో చెప్పబోయేటప్పటికి అందరూ విస్మయం ఉందరు. ఏంటి 12 ఏళ్ల వాడు వేసిన ప్రశ్నని 40, 50, 60, 70, 80 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళు చెప్పలేకపోతున్నారు. అందరూ విస్మయం ఉందరు. అప్పుడు ఆయన ప్రత్యుత్తరములకు అప్పుడు ఆన్సర్ ఎవరు చెప్పారు? మరలా 12 ఏళ్ల యేసుప్రభు వారు చెప్తున్నారు. ఏమని? ప్రత్యుత్తరాలు చెప్తున్నారు. చెప్పేటప్పటికి అందరూ ఏమైపోయారంట? స్టన్ అయిపోయారటండి, విస్మయం ఉందరటండి. ఆయన తల్లిదండ్రులు ఆయన చూచి మిక్కిలి ఆశ్చర్యపోయారట. ఏంటి 12 ఏళ్ల వయసులో ఆ ధైర్యం ఏంటి? శాస్త్రుల పరిచయాల మధ్యన కూర్చోడం ఏంటి? వాళ్ళని ప్రశ్నలు అడగడం ఏంటి? అందరినీ ఆశ్చర్యపరచడం ఏంటి? ఈయన జవాబు చెప్పడం ఏంటి? ఆశ్చర్యపోయారండి. ఇది 12 ఏళ్ళప్పుడు జరిగిన సిచ్యువేషన్. వీళ్ళు ఏమంటారు? తర్వాత ఏం చేశాడంటే ఎక్కడున్నాడో తెలియదు. యేసుక్రీస్తు ఇండియా వచ్చాడు, శుభ్రంగా కాపీ కొట్టేశాడు మాటలన్నీ, వచ్చి చెప్పాడు అంటారు. మరి అంతకుముందే విస్మయం ఉందని అన్నాడు. ఇంతకుముందు మాట చూస్తే లోకం పుట్టిది మొదలుకుని మరుగైన సంగతులు ఆయన మాట్లాడాడు. ఇది బైబిల్ అండి, ఈ బైబిల్లో ఉన్నాయి. మరి ఈ సవాల్ కదండి ఇది. వచ్చాడా లేదా అన్నది తర్వాత, ముందు ఈ సవాల్ కథ చెప్పండి. అసలు యేసుక్రీస్తు రావాల్సిన అవసరం ఏంటండి ఇండియాకు? ఒకవేళ వీళ్ళు అనుకున్నట్టుగా తప్పిపోని యూదులు ఇక్కడికి వచ్చేసారు అనుకున్నామండి. మోషే వచ్చాడా ఇక్కడికి? చెప్పండి. మోషే ఇక్కడికి వచ్చాడని బైబిల్లో ఉందండి. ఇక్కడికి వచ్చాడని మోషే మోయాబు దేశంలో ఒక చోట చనిపోయినట్టుగా మనకు తెలుసు. ఆ లోయలో పాతిపెట్టినట్టుగా మనకు బైబిల్లో ఉంది, ద్వితీయోపదేశకాండంలో చివరి అధ్యాయంలో. కాబట్టి మోషే రానప్పుడు యేసుక్రీస్తు రాడు. మోషేను ఖచ్చితంగా వాళ్ళు చనిపోవడం అన్నీ చూశారు వాళ్ళు. మోషేను ఖచ్చితంగా, మోషే జీవిత విధానం అంతా బైబిల్లో రాయబడింది. కాకపోతే బైబిల్ చెప్తుందండి, ఏమీ రాయలేదండి బైబిల్. యూదులు ఇప్పుడు భారతదేశం కానీ కాశ్మీర్ కానీ వచ్చి ఉంటారా? వచ్చి ఉండొచ్చు. అందులో మోషే అని పేరు ఉన్నవాడు రావచ్చు, యేసు అనే పేరు ఉన్నవాడు కూడా రావచ్చు. ఎందుకంటే యేసు అనే పేరు చాలామందికి ఉంది. యేసు అనే పేరు కానీ మోషే అనే పేరు కానీ తర్వాత కాలంలో చాలామందికి ఉంది. వాళ్ళు ఇండియా కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పట్టణాలు, అన్ని పట్టణాల్లో ఇంచుమించు సుమారు యూదులు ఉన్నారు. యూదులు ఉన్నారని బైబిల్ చెప్తుంది. చూద్దాం అపోస్తల కార్యాలు. అలా చెప్పిన బైబిల్ మోషే కోసం ఎందుకు దాస్తుంది? యేసుక్రీస్తు కోసం ఎందుకు దాస్తుంది? దాయవలసిన పనేంటి?
అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 5వ వచనం. ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు. అంటే ఆకాశం క్రింద ఉన్న ప్రతి జనాల్లోనికి వీళ్ళు చెదిరిపోయారు. పలానా జాతి పలానా జాతి పలానా జాతి జనములు ఉన్నారు చూసారా, వాళ్ళందరిలోనికి వీళ్ళు చెదిరిపోయారు, వచ్చారని చెప్తున్నారు. సో చెదిరిపోయిన వాళ్ళు ఒక చోటే ఉండిపోలేదండి. మరలా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇదిగో పెంతుకొస్తేనే పండగ దినానికి ఏం చేశారు, యెరూషలేము వచ్చారు. ఇలా చెదిరిపోయిన వాళ్ళు కావాలనే వెళ్ళిపోయారు. ఆయా శ్రమలు తట్టుకోలేకో లేకపోతే ఉండలేకో వాళ్ళు చెదిరిపోయారు. పైగా అది ప్రవచనం. బైబిల్ ప్రకారంగా వాళ్ళని నలుచెరుగుల దిక్కులకు, ఆకాశం క్రింద నలుచెరుగులకు చెదరకూడదన్నది దేవుడు ప్రవచనం. కాబట్టి పాత నిబంధనలో వాళ్ళు చెదిరిపోయారు. అప్పుడప్పుడు వచ్చేసేవాళ్ళు, కొంతమంది అలాగే ఉండిపోయారు. అలా చెదిరిపోయిన వాళ్ళు 1947 తర్వాత మరలా ఇశ్రాయేల్ దేశం లేదండి. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత కొన్నాళ్ళ తర్వాత ఇశ్రాయేల్ దేశం అనేది లేకుండానే తుడిచిపెట్టుకుపోయింది. మరలా 1947 తర్వాత యూదులందరూ అక్కడికి వెళ్ళి స్వతంత్ర దేశంగా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. అమెరికా వాళ్ళకి సహాయం చేసింది. ఇది యూదుల చరిత్ర. అంతకుముందు మోషే రాలేదు, అంతకుముందు యేసుక్రీస్తు రాలేదు. అలా వచ్చి వెళ్ళిపోవడానికి ఏమన్నా పక్కన ఉందంటారా? చెప్పండి. కాశీ వెళ్తేనే మళ్ళీ తిరిగి రాడనేవారు ఇండియాలో ఉన్నవాడు, తెలుసు కదండి. కాశీ వెళ్తే మళ్ళీ తిరిగి రావడం. ఎందుకంటే కాశీ వెళ్ళేటప్పుడు అందరికీ చెప్పేవాళ్ళు అండి, అలా వెళ్తూ చనిపోతారేమో అనుకుని అందరికీ చెప్పేసి వెళ్ళిపోయేవారు. అంటే ఇండియాలో ఉన్నవాడు కాశీ వెళ్ళడమే అంత కష్టమైతే ఎప్పుడు అనుకుంటారు, నా చిన్నప్పుడు కూడా అలాగైనవారు. సరైన ప్రయాణాలు లేవు. ఒక 40-50 సంవత్సరాల క్రితానికి వెళ్తే కాశీ వెళ్ళేవాడికి అంత కష్టమైతే ఇజ్రాయేల్ దేశం నుంచి ఇక్కడికి కాశ్మీర్ వచ్చేసాడా చెప్పండి. అది 1900 సంవత్సరాల క్రితం. మళ్ళీ వచ్చాడు, వెళ్ళిపోయాడు, మళ్ళీ వచ్చాడు. ఏదో అత్తగారింటికి వెళ్ళినట్టు, పక్కనే ఉన్న అత్తగారింటికి వెళ్ళినట్టు ఇక్కడ ఉండడం, వచ్చాడు అన్నట్టు చెప్తున్నారండి. ఈ దేశంలో కాశీ వెళ్ళలేకపోయేవారు అని చెప్పేవారు. మరి ఏంటి ఇవన్నీ కట్టుకథలు కాకపోతే? ఎవడో చచ్చిపోవచ్చు, యేసు పేరు ఉండొచ్చు, మరొక పేరు ఉండొచ్చు. మళ్ళీ రాయికి పాదాలట, పాదాలకి ఏంటంట మేకులు కన్నాలట, కలాగా ఉండిపోయాయి అనమాట. మరి అపోస్తులు బైబిల్ చరిత్ర అంటే మరి అది అపోస్తులు ఎలాగా ప్రాణాలు తెగించి యేసుక్రీస్తుని ప్రకటిస్తారండి? అలాగైతే మీరు చెప్పండి. ఇదంతా ఏంటంటే ఒక అపవాదం అనమాట అండి యేసుక్రీస్తు మీద. యేసుక్రీస్తు ఇక్కడికి వచ్చి చనిపోయాడని ఒక పక్క అంటే, ఆయన ఎవరో ఇలా చేసుకుంటే వంచుకుడని మరొక పక్క అంటున్నారు. మరొక పక్క ఏమన్నారు, ఆ బోధలు పట్టుకెళ్ళి కాపీ కొట్టాడు అంటున్నారు. అంతే కదండి. ఇక్కడికి వచ్చి నేర్చుకున్నాడు అని అంటున్నారు. అంటే ఒక పక్కేమో ఆయన వంచుకుడు అన్నారు, ఒక పక్కేమో ఆ బోధలు నేర్చుకున్నాడు అంటున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యాడు అనుకుందాం. మన పక్కన ఉన్న వాళ్ళు ఎవరైనా మన తాలూకు దగ్గరోళ్ళు, మన దగ్గర ఉన్నవాళ్ళు, ఇక్కడ ఎవరున్నారంటే పిల్లి అనంతలక్ష్మి అండి, మనకి దగ్గరే. పిల్లి అనంతలక్ష్మి ఎమ్మెల్యే అయ్యేటప్పటికి కొంతమంది ఏమంటారు తెలుసండి, మా బంధువే అని చెప్పుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఆవిడకి పేరు వచ్చింది కాబట్టి. ఇప్పుడు యేసుప్రభు వారు ప్రపంచవ్యాప్తం అయిపోయారు కాబట్టి ఆయన పేరును ఉపయోగించుకోవడం ఒక పక్క ఇలా ఉపయోగించుకుంటున్నారు, ఒక పక్క ఏమో నిందలేస్తున్నారు, ఒక పక్క మరలా అవమానపరుస్తున్నారు, గొర్రెలు కాపరి. ఇది కేవలం అవకాశవాదం అండి, అంతే. ఇందులో వాస్తవం లేదు. బైబిల్లో ఆయన ఎక్కడున్నాడో ఉందండి. 12 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ వరకు ఎక్కడున్నాడో మన బైబిల్ చూస్తే అర్థమవుతుందండి. చూడండి ఒకసారి. లూకా సువార్త 2వ అధ్యాయం 51వ వచనం. అంతటా ఆయన ఆ వాళ్ళతో కూడా బయలుదేరి తప్పిపోయి ఒకవేళ కాశ్మీర్ వచ్చేసాడని అనుకుంటారు వీళ్ళు, చెప్తారు వీళ్ళు. ఆయన అంతటా వాళ్ళతో కూడా బయలుదేరి వచ్చి ఏం చేశాడు, నజరేతునకు వచ్చి లోబడి వెళ్ళిపోయాడు.
పారిపోలేదటండి, లోబడి ఉన్నాడటండి. తల్లిదండ్రులకు వచ్చి ఏం చేశాడు? లోబడి ఉన్నాడు. నజరేతులోనే ఆయన పెరిగాడు. ఇప్పుడు మనం మరొక వచనం చూద్దామండి. లూకాసు వార్త 4వ అధ్యాయం 16వ వచనం. తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. అంటే ఇంతకీ యేసుక్రీస్తు ఎక్కడ పెరిగాడు? లోబడి ఉన్నాడంటే బోధలు బోధిస్తూ మరలా తాను పెరిగిన నజరేతుకు వచ్చేసాడు. అంటే ఇంతకీ పెరిగింది ఎక్కడ? కాశ్మీర్లోనా, నజరేతులోనా? నజరేతులోని. పూర్తిగా ఆనాటి ఇశ్రాయేలు ప్రజలకు నజరేతులో పెరిగాడని వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు. నజరేతులో పెరిగాడన్న కారణం చేత యేసుక్రీస్తును వాళ్ళు తిరస్కరించారంట. వాళ్ళు తిరస్కరించడానికి నజరేతులో పెరిగాడన్నది కూడా ఒక కారణం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 11వ వచనం. జనసమూహము ఈయన గలిలయలోని నజరేతువాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. ఆయనకి ఏ పేరు అనుకోండి, ఏ పేరు వచ్చేసింది? నజరేతువాడు. చూసారా, ఆయనకి నజరేతువాడు అనే పేరు వచ్చేసింది. మనం ఏదైనా ఒక ఊర్లో ఉన్నాం అనుకోండి, ఆ ఊర్లో ఉండి పేరుగా ఇచ్చామనుకోండి, ఆ ఊర్లో పెరిగేసి అప్పుడు ఏమంటాడు? ఫలానా ఊరు వాడు అంటారు. అలాగా నజరేతువాడు, ఈ మాట కూడా వాళ్ళు ఎందుకు వాడుతున్నారో తెలుసండి? ఆయన్ని తక్కువ చేయడానికి, నమ్మకుండా ఉండడానికే వాడుతున్నారు. ఇకపోతే యోహాను సువార్త 1వ అధ్యాయం 45వ వచనం. ఫిలిప్పు నతనయేలును కనుగొని ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరి గూర్చి రాసిరో ఆయనను కనుగొంటిమి. ఆయన యేసేపు కుమారుడైన నజరేయుడగు యేసని అతనితో చెప్పెను. యేసేపు కుమారుడు నజరేయుడగు యేసు అంటే ఆ ఊరి పేరు వచ్చేసింది. ఇప్పుడు ఈయనేమంటున్నాడు చూడండి, నతనయేలు. యేసు నతనయేలు తన యొద్దకు వచ్చి చూచి, కాదండి 46వ వచనం. అందుకు నతనయేలు నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతన్ని అడగా, వచ్చి చూడన్నాడు. అంటే నజరేతులోంచి ఏ ప్రవక్త వస్తాడని ఎవరో చెప్పలేదు కాబట్టి నజరేతుల నుండి మంచిది ఏదైనా వచ్చిన. అంటే చూసారా, అంటే గలిలయలోని గలిలీ అనే ప్రాంతం ఏంటంటే పూర్వకాలం ఆశ్రయపురాలు ఉండేవి. ధర్మశాస్త్ర ప్రకారం కొంతమంది తెలియక హత్య చేస్తారు అనుకోండి, ఆశ్రయపురాలు ఉండి వాళ్ళు పారిపోయి ఆ పురాల్లో ఉండాలి. అలా హంతకులుండే చోటే గలిలయ. హంతకులు పారిపోయి తలదోచుకునే చోటే గలిలయ. ఆ గలిలయలోని నజరేతులో యేసుక్రీస్తున్నాడు. కాబట్టి నజరేతులో నుండి మంచిది ఏదైనా వచ్చినా అని నతనయేలు అన్నాడు. అంటే నజరేతులు అంత చెడ్డోళ్ళే ఉంటారు గలిలయలో, అక్కడి నుంచి ఎవరు మంచోళ్ళు వస్తారు అని అన్నారు. ఇది చరిత్ర, బైబిల్ చరిత్ర. ఇంత స్పష్టంగా బైబిల్ ఎలాంటిదో తెలుసండి. అంత మంచి చెప్పలేదండి, అంత మంచి చెప్పలేదు. అతను యేసుక్రీస్తు విషయంలో ఏంటి బ్యాడ్గా అనుకున్నారు, ఏ విషయంలో బ్యాడ్గా అనుకున్నారో ఆ విషయాలు కూడా చెప్పేస్తుంది. ఊరిని బట్టి ఆయన చెడ్డవాడు అన్నట్టుగా వాళ్ళు లెక్క చేసుకున్నారు ఆ కాలంలో. అది కూడా దాచుకుని చెప్పిందే బైబిల్. సరే, అంటే ఖచ్చితంగా ఆయన నజరేతులోనే పెరిగాడని మనకు బైబిల్ చెప్తుంది. ఆనాటి ప్రజల సాక్ష్యం చెప్తున్నారు. నజరేయుడగు అని, నజరేతులో నుండి మంచిది ఏదైనా వచ్చినన్నారు. ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అని. ఈ మాటలను చూస్తే ఆయన ఖచ్చితంగా నజరేతులోనే ఉన్నాడు.
ఇకపోతే ఆయన సిలువ వేయబడకుండా పారిపోవాల్సిన అవసరం ఏంటంటే వాళ్ళు ఏమంటారు తెలుసండి, సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉంది అంటున్నారు, సైంటిఫిక్ రీజన్ ఉందంటున్నారు. ఎలా అంటే సైంటిఫిక్ రీజన్, సిలువ మీద చనిపోవాలంటే సుమారు 48 గంటలు అవుతుంది, కనీసం 6 రోజులు అవుతుంది అని అన్నారు. మళ్ళీ అంటూ కనీసం 46 గంటలన్నా అవుతుంది. 6 గంటలు ఎలా చచ్చిపోతారు సిలువ మీద? సో యేసుక్రీస్తు 6 గంటల్లో చనిపోయాడు అన్నారు కాబట్టి అది ఒక అబద్ధం అని సైంటిఫిక్ రీజన్ అని వాళ్ళని ఎట్లా పెట్టారు. 6 గంటల్లో ఎవరో చనిపోకపోవచ్చండి, కానీ యేసుక్రీస్తు చనిపోతాడు. ఎందుకంటే నా ప్రాణాన్ని నేను పెట్టగలను, తీసుకోగలను అన్నాడు. యేసుక్రీస్తుతో పాటు 2 దొంగలు సిలువ వేయబడ్డారు. వాళ్ళు చనిపోయారా? చనిపోలేదు. సైంటిఫిక్ రీజన్ ఎంత పెద్ద రీజన్ ఆలోచిద్దామండి. అయితే కొంచెం మన బైబిల్ ప్రకారంగా ఆలోచిద్దాం. చనిపోలేదు. చనిపోకపోతే వాళ్ళు ఏం చేశారో తెలుసండి, రోమన్ సైనికులు వాళ్ళ కాళ్ళు ఎరగొడేశారండి. కాళ్ళు ఎరగొడితే రక్తం ప్రవహిస్తుంది, బాధ, ఇంక వెంటనే చచ్చిపోతారనమాట అండి. సో వాళ్ళు చనిపోయినట్టు. ఎందుకంటే విశ్రాంతి దినం కాబట్టి మెయిన్ వాళ్ళు ఎందుకు సిలువ మీద ఉండకూడదు అనుకున్నారు, వాళ్ళు అనుకున్నా కానీ యేసుక్రీస్తు ఆ రోజే చచ్చిపోతాడు. ఆయన సిలువ వేయబడ్డానికి పక్క ప్రణాళిక ఉంది, దేవుని ప్రణాళిక. విశ్రాంతి దినం సాయంకాలం అయితే విశ్రాంతి దినం ఆరంభం అవుతుంది కాబట్టి సిలువ మీద ఉండకూడదు కాబట్టి వాళ్ళు చంపించేశారు. ఈ లోపల యేసుక్రీస్తు దగ్గరికి వచ్చారు విరగకూడదని. వచ్చే లోపల ఆయన చనిపోయాడు. ఆయన ఎలా చనిపోయాడు అంటే సమస్తం నెరవేరిపోయింది. ఆయన చివరిగా దప్పుకొన్నాను అనే మాట అనాలండి. ఆ మాట అనేటప్పటికి దేవుడు ఏవేవైతే నెరవేర్చాలని రాయించాడో అవన్నీ నెరవేర్చాడండి. అప్పటికి సమస్తము సమాప్తమైందని యేసుక్రీస్తు అనుకున్నాడు అంటే సిలువలో. అంతే తలవాల్చి తండ్రికి ఆత్మను అప్పగిస్తాడు. తండ్రి నా ఆత్మను చేర్చుకొని ఏం చేశాడు, అప్పగిస్తాడు. ప్రాణం విడిచిపెట్టేశాడు. ఆయన ప్రాణం పోయేది కాదండి, ఆయన పోవాల, ఆయనకి ఇష్టం లేకుండా పోయేదేం కాదు అది. ఆయన అంత నెరవేరిన తర్వాత ప్రాణం వదిలాడు. ఇది బైబిల్ చెప్తుంది. దానికి 6 గంటలు అవ్వాలా లేకపోతే 48 గంటలు అవ్వాలా ఒక విషయం అండి. నాకు ఇప్పుడు ఒకసారి విజయవాడలో ఒక అమ్మాయి కిడ్నాప్ అయింది. కిడ్నాప్ అయినప్పుడు అయోష వాళ్ళ ఫాదర్ వెంటనే హార్ట్ అటాక్ వచ్చింది. కిడ్నాప్ చేశారు అనగానే హార్ట్ అటాక్ వచ్చింది. 6 గంటలు అవ్వాలండి, 48 గంటలు అవ్వాలండి, వెంటనే చచ్చిపోడండి. ఈ కథలన్నీ ఏంటండి? ఇప్పుడు సడన్గా వార్త తెలిసిందండి, మనం భయపడిపోయామండి. చనిపోకూడదా వెంటనే గుండాగి? ఆ వ్యక్తి మానసిక పరిస్థితి మీద ఉంటుంది, అతను ఎంతసేపు బ్రతకాలన్నది. ఓ చంపేస్తుంటుంటే, నువ్వు పొడి చేస్తుంటుంటే, సిలివేసేస్తుంటే నేను వెంటనే చచ్చిపోకూడదా? భయపడిపోయి గుండెకి చెప్పండి. ఈ పెద్ద సైంటిఫిక్ రీజన్ అంటే అది. నేను ఎంత వాదించే అవసరం లేదండి. చాలా చిన్న చిన్న విషయాలు కూడా వాళ్ళు ఆలోచించట్లేదు. ఎన్ని రకాలుగా బైబిల్ తప్పుపట్టాలా, అన్ని రకాలుగా. ఒకడంటాడు చచ్చిపోతే రక్తం ఎందుకు కారిందండి, నీళ్ళు ఎందుకు కారే, రక్తం ఎందుకు కారింది, నీళ్ళు ఎందుకు కారే అంటాడు. చనిపోతే గడ్డకడ్డలు కదా అంటాడు. ఎవరు? షఫీ. ఏమండి, డెత్లో బ్రెయిన్ డెత్ జరిగితే కానీ గడ్డ కట్టదు. గుడ్డ ఆగిపోయిన వెంటనే ఆగిపోయిందని కదండి. మొత్తం క్లినికల్ డెత్ అని ఎప్పుడు ఇస్తారంటే బ్రెయిన్ డెత్ జరగాలండి, అప్పుడు క్లినికల్ డెత్ అంటారు. అంటే యేసుప్రభువారు అప్పుడే ప్రాణం విడిచారనమాట అండి. అప్పుడు వెంటనే కాలే, ఆయన సిచ్యువేషన్ అంతా ఒక్కసారి జరిగాయి. మీకు అర్థమవుతుందండి? అంతే తప్ప వీళ్ళు ఎన్ని పలు రకాల క్వశ్చన్లు వేస్తున్నారు. యేసుప్రభువారు ఆయన ప్రాణాన్ని ఆయన ఇష్టంగానే వదిలాడు అన్నది మనం చూడాలి ఒకసారి. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైందని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పుకొనిచున్నాను. అప్పటికి సమస్తం నెరవేరిపోయింది. ఇంకొక మాట నెరవేరలేదండి, ఆ లేఖనం కూడా నెరవేరాలి. దప్పుకొనిచున్నాను. చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండును గనక వాడు ఒక స్పంచి చిరకతో నింపి ఇచ్చోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించింది. యేసు ఆ చిరక పుచ్చుకుని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించను.
ఇంతకీ ఆత్మను అప్పగించింది ఎవరు? యేసుక్రీస్తే. లేకపోతే శరీరంలో ఆత్మ వెళ్ళిపోవడమైన ఆత్మ తల ఉంచి తండ్రికి ఆత్మను అప్పగించిందంటే అది ఆయన చనిపోవడానికి కల కారణం. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? సమాధిలో ఉండి పారిపోయి వచ్చి కనపడ్డాడు, ఏదో దాచుకున్నాడు అంటున్నాడు. తర్వాత కూడా 40 జనాలు అందరికీ కనపడ్డాడు. కనపడుతూ అలా ఆరోహణుడు అయ్యాడు. కాబట్టి విమానం మీద కాదండి, అలా మేఘం మీద కొనుక్కోబడ్డాడు. అంతే కదండి, విమానం మీద అయితే మళ్ళీ కాశ్మీర్ వచ్చాడు అంటాం. ఎలా వెళ్ళిపోయాడు? మేఘం మీద కనపడ్డాడు. కనపడేటప్పుడు మళ్ళీ వాళ్ళకి ఎవరు కనపడ్డారు? 2 దేవదూతలు కనపడ్డాడు. ఎక్కడికి వెళ్ళాడు? కాశ్మీరా, పరలోకమా? పరలోకం వెళ్ళాడు. ఖచ్చితంగా చెప్తున్నారు అపోస్తులు గారు. మొదటి అధ్యాయం 9వ వచనం, అపోస్తుల కార్యాలు 9వ వచనం. ఈ మాటలు చెప్పి వారు చూచుండగా ఆయన ఆరోహణమైన. అప్పుడు వారి కనులకు కనపడకుండా ఒక మేఘం ఆయన కొనిపోయింది. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరు చూచుంటారు. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకుని 2 మనుషులు వారి వద్ద నిలిచి, గలిలీయ మనుషులారా, మీరు ఎందుకు నిలిచి ఆకాశం వైపు చూచున్నారు? మీ వద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఎక్కడ చేర్చుకొనబడ్డాడు? పరలోకానికి. ఏ రీతిగా పరలోకానికి వెళ్ళుట మీరు చూసిద్దురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చినట్టు వారితో చెప్పి. ఈ మాటలన్నీ నిజమని మనం నమ్మాలండి. వాళ్ళు కనపడే ఆరోహణం అయిపోయాడు, పరలోకం వెళ్ళిపోతాడని ముందే చెప్పాడు. నిజమని ఖచ్చితంగా నమ్మాలి. నమ్మడానికి ఏంటంటే రుజువండి. తర్వాత వాళ్ళు ఏం చేశారు తెలుసండి? తమ ప్రాణాలను కూడా లక్ష్య పెట్టకుండా యేసుక్రీస్తుని ప్రకటించారట. అది యూద మతాన్ని ప్రకటించలేదు వాళ్ళు. యూదులకి మత పిచ్చి ఉంది. యూద మతాన్ని కదా వాళ్ళు ప్రకటించింది. యేసుక్రీస్తు మార్గాన్ని తమ స్వజనులు వ్యతిరేకించినా చంపడానికి సిద్ధపడ్డా. ఎందుకంటే నా నిమిత్తం అన్నదమ్ముల సర్టిఫికెట్ వేసి పడతారు. ఒకరి ఇంటి వారే వాడికి విరోధంగా ఉంటారు. తండ్రి కుమారుడు తండ్రికి విరోధంగా అప్పగిస్తారు. ఎవరు? యూదులే. అలాంటి యూదుల మధ్య, తమ స్వజనుల మధ్య, తమ తల్లిదండ్రుల మధ్య విడిచిపెట్టి వాళ్ళు ఎదిరించి వాక్యాలు చెప్పారు ఆయన శిష్యులు. తమ చాలా స్థిరాస్తులన్నీ సమిష్టిగా పంచుకున్నారు. అంటే ఇప్పుడు మరి మాట్లాడి నిజం కాకపోతే వాళ్ళు చూసిన అబద్ధాలు అయితే ప్రపంచంలో ఎక్కడ జరగని ఇన్సిడెంట్స్ ఎందుకు క్రైస్తవులో జరుగుతాయి? ఎక్కడైనా చూపించాడు? సమిష్టిగా వాళ్ళ ఆస్తిని అంతా పంచుకుని అక్కడ కొద్ది పంచుకున్నారని, సమిష్టిగా వాళ్ళు ఉన్నారని ప్రపంచ చరిత్రలో ఎక్కడ చూపించలేదు. ఒక క్రీస్తు తర్వాతే అది సాధ్యపడింది. మరి వాళ్ళు చూడకపోతే, అవన్నీ అబద్ధాలు అయితే, ఆయన కట్టుదలని చెప్తే, ఇవన్నీ జరగకపోతే మరి వాళ్ళు అలా ఉంటారండి, అలా బ్రతుకుతారండి. మంచిగా ప్రాణత్యాగాలు చేసేవాళ్ళుగా బ్రతుకుతారని చంపేసేవాళ్ళు అండి. అలా పుట్టించేశారు. అయినా చెదిరిపోయారు తప్ప చెదిరిపోయి మరి ప్రకటించడం మారలేదు. చెదిరిపోయిన వారట వాళ్ళకి వీళ్ళకి ప్రకటించారట. అది వాళ్ళలో ఉన్న భక్తి. క్రీస్తు శక్తి ఆనాటి మొదటి శతాబ్దం క్రైస్తవులో కనబడుతుంది. క్రీస్తు నిజస్వరూపం ఆనాటి క్రైస్తవులో కనబడ్డది. ప్రపంచంలో ఎవరిలో ఉంది చెప్పండి? ఇండియాలో ఎవరిలో అలాంటి భక్తుందా? కాబట్టి బైబిల్ చెప్పిన మాటలు ముమ్మాటికి నిజం. అవి చరిత్రలో నిరూపింపబడ్డవి. చరిత్రలో క్రైస్తవ్యం అనేది రక్త తర్పణతో ఉందండి. క్రైస్తవ్యం అలాగని వాళ్ళు చంపేవాళ్ళు వాళ్ళు ఏం చంపలేదే. ప్రతి మతంలో రక్త తర్పణ జరిగింది. ఒకరినొకరు చంపుకునేవాళ్ళు. కానీ క్రైస్తవ్యాన్ని అణచాలని వాళ్ళు చంపేవారు. కానీ క్రైస్తవులు ఎవరిని చంపలేదు. ఏంటి క్రైస్తవ్యం? ఎందుకు ఎలా ఉంది క్రైస్తవ్యం? యేసుక్రీస్తు ఎవరిలో ఉందో చెప్పమనండి. నిజంగా క్రైస్తవ్యాన్ని హేళన చేయాలని, క్రైస్తవ్యాన్ని తప్పుపట్టేవాళ్ళు వాళ్ళ నాశనాన్ని వాళ్ళే కోరుకుంటున్నారు. వాళ్ళ గొయ్యి వాళ్ళే తవ్వుకుంటున్నారు. ఎందుకంటే క్రీస్తు అలాంటి వాడు. అలాంటి వాడిని తప్పుపడుతున్నారంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళు మీరు ఆలోచించండి. వాళ్ళు చీకట్లో ఉన్నవారు కాబట్టి వెలుగునందుకు రాకుండా వాళ్ళు ఏం చేశారట? వెలుగుని ద్వేషించారట. మరలా మన దేశంలో ఎలాంటి విమర్శలు అంటే ఆయన
ఇశ్రాయేల్ వాడు ఏమండి? ఆ ఇశ్రాయేల్ వాడు ఆయన దేవుడు మనకి విదేశీ దేవుడు అంటారు. ఏంటి కాశ్మీర్ వచ్చి నేర్చుకుని వెళ్ళిపోయాడు అన్న వాళ్ళు వీళ్ళే. మరి ఇశ్రాయేల్ వాడు అయింది యూదుల మతం అని వాళ్ళని చెప్పేసి వీళ్ళెదురు ఏంటండి? 2 నాలుగులు కాదు కదా, అందితే చుట్టూ అందకపోతే వాళ్ళు. ఏది నిజం అసలు తేల్చుకుని రావాలండి వీళ్ళందరూ. నిజానికి దీన్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉన్నారు. ఇది నెట్లో సమాధానాలు కూడా ఉన్నాయి. కానీ ఈ V6, ఈ BBC, ఈ టైమ్స్ ఆఫ్ మ్యాగజైన్ చూసారా? ఇండియా టైమ్స్ ఆఫ్ ఇండియా కన్నడ దాని పేరు ద టైమ్స్ ఆఫ్ ఇండియా. ఈ మ్యాగజైన్ వాళ్ళు ప్రచురిస్తున్నారు. మరి ఈ నిజంగా న్యూస్లోనండి యేసుక్రీస్తు విషయంలో కొన్ని చరిత్రపరమైన విషయాల్లో వీళ్ళు నిజాలు తెలియకపోయినా ప్రకటిస్తున్నారు. మీకు అంతకుముందు TV9 మనకు తెలుసు కదా, 2012 డిసెంబర్ 21న యుగాంతం అని చెప్పాడండి. ఓకే, ఎవరు చెప్పారంటే నాస్ట్రాడామస్ చెప్పాడు, మయన్ క్యాలెండర్ చెప్తుంది అని చెప్పాడండి. ఓకే, వాళ్ళు చెప్తుందని వాళ్ళ శిష్యులు చెప్పారు. నాస్ట్రాడామస్ శిష్యులు చెప్పారు, మయన్ క్యాలెండర్ కలిగిన వాళ్ళు చెప్పారు. ఇప్పుడు బైబిల్ కూడా చెప్తుంది అన్నాడు. బైబిల్ ఎక్కడ ఉందండి? మరి బైబిల్ కూడా చెప్తుంది అన్నప్పుడు బైబిల్ TV9 ఉందా? అందుబాటులో లేదా? ఉంది. TV9లో చూడాలి కదండి, బైబిల్ చెప్తుందా లేదా? చూసాడు సరే. ఇలాంటి విషయాల్లో వాళ్ళు కనీసపు విలువలు, అసలు వాటి వెనకాల ఉన్న వాస్తవాలేంటి అవాస్తవాలేంటి అని ఆలోచించకుండా అదే పనిగా ప్రకటిస్తున్నారు. మరి ఇలా ప్రకటించిన వాళ్ళు BBC కానీ V6 కానీ ఈ బైబిల్లో ఉన్నవి మనం చెప్తున్నాం. మరి ఎప్పుడైనా ప్రకటించారు? ప్రకటించలేదండి. నిజంగా క్రైస్తవ్యాన్ని ప్రకటిస్తేనండి ప్రపంచం మారిపోతుంది. ఒకవేళ క్రైస్తవ్యమే లేకపోతే, క్రైస్తవ్యం కూడా వేరే మతం లాంటిదైతే ఈ ప్రపంచం ఎప్పుడో మతం ఘర్షణలో మసైపోయేదండి. హిందూ ముస్లింలు గొడవలు ఉన్నాయి తప్ప క్రైస్తవ ముస్లింలు గొడవలు ఉన్నాయండి. క్రైస్తవులు చంపేశారని అంటారు తప్ప క్రైస్తవులు ఇంకొకరిని కొట్టేశారు బాబు అని ఎక్కడ ఉందండి? అమాయకమండి గొర్రెలని క్రైస్తవులు. గొర్రెలు చూసి ఏం చేస్తున్నారంటే ఇలాంటి నిందలేస్తున్నారు. కానీ ఇలాంటి వాళ్ళు కనుక అప్పుడప్పుడు మనం ఏం చేయాలి తెలుసండి? సింహంలో తిరగాలండి, సమాధానం చెప్పాలండి. యేసుక్రీస్తు కూడా చనిపోవడానికి గొర్రెలో వెళ్ళాడు, సమాధానం చెప్పడానికి మాత్రం సింహంలో నిలిచాడు. అందుకని యేసుక్రీస్తుకి మరొక పేరు ఉంది, యోధా గోత్రపు సింహం. సింహం ఎవరిని ఎదిరించాడు అనుకుంటున్నారు? వీధిలో కుక్కను కాదండి, అప్పటి రోమ గవర్నర్ని. ఇలాంటి రోమ గవర్నర్ అండి ఇలాంటి. అతను ఏమన్నాడు తెలుసండి? పై నుండి నీకు అధికారం ఇవ్వబడకపోతే ఇలాంటి దగ్గర ధైర్యంగా ఒప్పుకున్నాడని తెలుసా బైబిల్లో మీకు? అలా బైబిల్లో ఉంది. అంటే ధైర్యం విషయంలో పిలాతుని ఆయన ఏం చేశాడు? ఎదిరించాడు. ఇప్పుడు మనం మనం ఎదిరించకూడదా? ఇప్పుడు ఇక్కడ ప్రజాస్వామ్యం అండి, మనకు అవకాశం ఉంది. అప్పుడు రాజరిక వ్యవస్థలో రాజును ఎదిరించడమే. రాజును ఎదిరించడం అంటే అక్కడ తల కోటకు మనకి వేలాడాలి. అలాంటి పరిస్థితి ఉండేది. ఇలా మనం ఆలోచిస్తేనండి వీళ్ళందరూ కేవలం నిందలేస్తున్నారు. యేసుక్రీస్తు ఎక్కడికి పంపబడ్డాడంటే ఇశ్రాయేలు మధ్యకే పంపబడ్డాడు. ఆయన శిష్యులు పంపినప్పుడు కూడా ఆయన ఇశ్రాయేల్లో నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళండి, అన్యుల పట్టణాల్లో ప్రవేశించుకుని ఉన్నాడు. ప్రారంభంలో ఆయన సిలువ పడక మునుపు అన్యుల దగ్గరికి వెళ్ళడానికి, అన్యుల పట్టణాల్లో ప్రవేశించడానికి ఆయన రాలేదన్నట్టుగా చెప్పాడు. తర్వాత సిలువ వేయబడి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత ఆయన ప్రపంచానికి ఆయన శిష్యులు వెళ్ళమన్నాడు. ఆ మాటను చూద్దాం. ముందు అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 26వ వచనం. దేవుడు తన సేవకుని పుట్టించి, వీళ్ళు మోషేకి యేసుక్రీస్తుకి మ్యాచ్ చేస్తున్నారు చూసారా? అసలు మోషేకి యేసుక్రీస్తుకి మ్యాచ్ ఎక్కడ ఉందో తెలుసండి? మోషే ఏమన్నా తెలుసండి? నా బట్టి ప్రవక్తను మీ సహోదరులు నీ కొరకు పుట్టించినాడు. నీ కొరకు నీ సోదరులు అంటే ఇశ్రాయేలు దేశంలోనే ఆయన పుడతాడని, నీ కొరకే పుడతాడని పుట్టించినని మోషే చెప్పాడు. నేను వెళ్ళిపోయిన తర్వాత అది పోలిక అంతే. వీళ్ళు సమాధి పోలికెట్టారు. తన సేవకుడు పుట్టించి
మీలో అంటే ఇశ్రాయేలీయులైన మీలో ప్రతి వాని వారి దుష్టత్వం నుండి మళ్లించడం వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ వద్దకు పంపెను. ఆయనను మొదట మీ వద్దకు పంపెను. అస్సలు మొదట యేసుక్రీస్తు ఎక్కడున్నాడు, మొదలు ఎక్కడ చేశాడు, మొత్తం అంతా ఎక్కడ జరిగింది, ఎవరి కోసం పుట్టాడు, ఎవరిలో పుట్టాడు అంటే ఇశ్రాయేల్లో. అక్కడ ఇశ్రాయేల్లో ముందు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు. యేసుక్రీస్తు ఇశ్రాయేల్లో ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు. నెరవేర్చిన తర్వాత సిలువలో సమాప్తం అయిపోయింది. ఆయన నెరవేర్చాడు. అప్పుడు సిలువ వేయబడ్డాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఇప్పుడు అందరి దగ్గరికి వెళ్ళొచ్చాడు. ఆయన మాటలు వెళ్ళాలి. ఇది బైబిల్. అదే చెప్తున్నట్టు లోక సువార్త. దానికి కూడా కొంచెం కండిషన్ పెట్టాడు. మీరు జాగ్రత్తగా గమనించాలి. యేసుక్రీస్తు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళడానికి కుదరదు. ఇశ్రాయేల్ దేశం అంటే దానికి ఆనుకుని కొన్ని అన్యుల పట్టణాలు ఉన్నాయి. వాళ్ళతో అప్పుడప్పుడు సంభాషించినట్టుగా మనం బైబిల్ చూడదు. అంతే తప్ప వేరే దేశాలు కూడా కుదరదు అక్కడ బైబిల్ ప్రకారంగా. కావాలంటే మీరు ఈ మాట చూడండి ఒకసారి. లోక సువార్త 24వ అధ్యాయం 34 నుండి 24వ అధ్యాయం 47 నుండి 49 వచనాలు చూడండి. పైన కూడా చదవండి. క్రీస్తు శ్రమపడి అనగానే కొంతమంది చావలేదని అంటారు. శ్రమ చచ్చిపోవడం ఏంటి? శ్రమ ఏంటంటే శ్రమల గురించి చెప్తున్నాడు అక్కడ. ఆయన శ్రమలు పడడానికి వచ్చాడు. శ్రమలు పడి ఏమైపోయాడు? చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఇంకేముంది? శ్రమలేమైనా శ్రమపడి చూసారు. మళ్ళీ శ్రమ పడ్డాడు కాబట్టి చనిపోలేదు అంటారు. కింద ఎవరు ఇచ్చాడు అంటే 3వ దినాన్ని మృతుల్లో లేచి. అంటే చనిపోకముందు హాస్పిటల్లో చనిపోలేదు, అయినా శ్రమపడి చనిపోయాడు. అర్థమవుతుందండి. శ్రమలు పెట్టారు, శ్రమ పడ్డాడు, చనిపోయాడు, 3వ దినాన తిరిగి లేచాడు. యెరూషలేము మొదలుకొని ఇప్పుడు స్టార్టింగ్ ఎక్కడి నుంచి జరుగుతుంది అంటే ఆయన మాటలు యెరూషలేము మొదలుకుంది. సమస్త జనముల్లో ఆయన పేరట మారు మనసు పాపక్షమాపణ ప్రకటింపబడినది వ్రాయబడినది. కాబట్టి యెరూషలేము మొదలుకుని యేసుక్రీస్తు మాటలు ఎక్కడ స్టార్ట్ అయ్యింది తెలుసండి? యెరూషలేములో మొదలుకుని సమస్త జనాల్లో అంటే ప్రపంచంలో ఆరుణ్యాల మీద మనిషి ఉన్న ప్రతి చోట ఆయన పేరట మారు మనసు ప్రకటింపబడ్డాడు, వ్రాయబడి ఉందన్నాడు. ఈ బైబిల్ మాట ఇప్పుడు ప్రపంచంలో నెరవేరుతుందా? నెరవేరడం లేదా? చెప్పండి. నెరవేరుతుందండి. మనం రాసేసుకున్నామండి. ఇప్పుడు కావాలని ఇప్పుడు రాస్తామని కావాలని రాసుకోలేదండి. ఎప్పుడో రాయబడింది. ఇది క్రైస్తవకూడదని ఎంతో మంది ఆంక్షలు పెట్టారు. క్రైస్తవ ప్రారంభలేదు వాళ్ళు దేశాల్లో. కానీ తప్పనిసరి వచ్చేసింది. ప్రతి దేశంలోనే ఉందండి క్రైస్తవులు. ప్రతి దేశంలోనూ క్రైస్తవులు ఉన్నారు. ఇస్లాం కంట్రీస్ లో కూడా క్రైస్తవులు ఉన్నారు. అది బైబిల్ మాట, యేసుక్రీస్తు మాట వచ్చిన మాట. వ్రాయబడినది ప్రకటింపబడినది వ్రాయబడి ఉంది. అయితే ఎప్పుడు వరకు ఇది స్టార్ట్ అవ్వకూడదు, యెరూషలేములో నుంచి ప్రకటింపబడకూడదు అంటే మరి కండిషన్ పెట్టాడు. చూడండి, ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసి మీ మీదకి పంపుతున్నాడు. అంటే ఆయన అసలు ప్రకటించాలని అంటే ఆయన యేసుక్రీస్తు సిలువ వేయబడి తిరుగు లేవాలి. అప్పుడే కదండి 3వ దినం తిరుగు లేచిన అప్పుడు యెరూషలేము మొదలుకొని ఆయన పేరట మారు మనసు పాపక్షమాపణ ప్రకటింపబడినది వ్రాయబడి ఉంది ధర్మశాస్త్రంలో. కాబట్టి ఆయన సిలువ వేయబడిన తర్వాత ప్రకటన జరగాలి. అంతకుముందు వాళ్ళకి వెళ్ళే పని లేదండి. సమస్త జనాలకి, సమస్త జనాల వరకు వాళ్ళు వెళ్ళవలసిన అవసరం లేదు. వాళ్ళకి వెళ్ళరు కూడా. ఇదే కింద చూడండి. అయితే మీరు శక్తి పైనుండి శక్తి పొందే వరకు ఆ తండ్రి వాగ్దానం చేసింది మీ మీదకి పంపుచున్నాను అనగా శక్తి అంటే పరిశుద్ధాత్మ పొందు వరకు మీరు పట్టణంలో నిలిచియుండుడి. సరే, అంటే పెంతుకోస్తు దినం వరకు వాళ్ళు పట్టణంలో నిలుచున్నారు. సుమారు 50 రోజులు ఆగిపోయారు ఆ మాట అన్న తర్వాత. ఆ సిచ్యువేషన్ జరిగేంత ఇలా కండిషన్లు ఉన్నాయండి అక్కడ బైబిల్లో. ఇటు పెడితే వెళ్ళిపోవడానికి లేదు. అక్కడ జరిగింది సిచ్యువేషన్ ఎందుకు వస్తున్నారో పరిశుద్ధాత్మ దిగడు వాళ్ళ మీదకి. అప్పుడు శక్తులు వచ్చారు, అప్పుడు ప్రచారం ప్రారంభించారు. అలా అంచులంచులుగా అంత ప్రపంచవ్యాప్తమైంది. మరి ఏ ఇండియా మాటలు అక్కడికి ప్రపంచవ్యాప్తమైంది చెప్పండి. ఏ కోణంలో వస్తారో మనం చెప్పమనండి వాళ్ళు. అసలు మీ తాత ఏం చేసేవాడు అంటే చెప్పగలరండి?
ఎవడైనా మీ తాత ఏం చేశాడు అని అంటే, తాత అంటే ఎవరండి? మా నాన్న అంతే కదండి. కొంచెం చెప్పగలవండి. మీరు ముత్తాత ఏం చేశాడంటే 4 అలవాటు. ఇంకా ముత్తాత అంటే 4 అలవాటు. యేసుక్రీస్తు ఎప్పుడో 2000 సంవత్సరాలు యేసుక్రీస్తు ఇక్కడ వచ్చి సమాధి చేయబడ్డా. మరి వాళ్ళ ప్రాణాలు ఎందుకు పెట్టారు అపోస్తలులు? సరే, అంటే క్రీస్తు ఇండియాకు వచ్చాడు, క్రీస్తు ఇండియా వాడు కాదని వెళ్ళిపోమన్న వీళ్ళే క్రీస్తు ఇండియాకు వచ్చాడని మళ్ళీ క్రీస్తుని పరుగు తీయాలని అనుకుంటారు వీళ్ళు. అదవుతుందండి. కాబట్టి వీళ్ళు ఎవరో తెలుసు, కుసంస్కారులు అంటారు. ఒక పక్కనేమో క్రైస్తువులు ఈ ఊళ్ళో కూడా వెళ్ళిపోతున్నారు, యేసుప్రభు రాజేసేవాడు కాబట్టి. మరొక పక్క క్రీస్తు ఇండియాకు వచ్చాడు అంటున్నారు. అంటే వీళ్ళు కుసంస్కారులు అండి, నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కాబట్టి వీళ్ళు ఏ రకంగా చూసినట్టు బైబిల్లో ఉంది, ఖచ్చితంగా దానికి రూల్స్ ఉన్నాయి. ఒకవేళ కాదని అనుకుంటే ఇంకో యెరూషలేము మొదలుకొని ప్రకటింపబడింది, ప్రపంచవ్యాప్తంగా ఉంది. అప్పుడు యేసుక్రీస్తు అన్నాడు. ఇప్పుడు ప్రకటింపబడ్డాయి, ప్రకటింపబడలేదా? ప్రకటింపబడ్డాయి. ప్రపంచంలో ఏ గ్రంథం లేదండి అలాగా. ప్రపంచవ్యాప్తంగా ప్రచురింపబడిన ఏ మాటలు ఉన్నాయో చెప్తున్నారంటే, ఎవరి మాటలు ఉన్నాయి? ఎవరి మాటలు లేవు. అలా మీడియా లేని కాలంలో, ఇంతకీ ఇప్పుడు మీడియా ఉందని ప్రపంచవ్యాప్తం అవడానికి, కానీ అప్పుడు మీడియా లేదు. పేపర్ మీడియా లేదు, ఎలక్ట్రానిక్ మీడియా లేదు. మనుషులు వెళ్ళి ప్రకటించారు. ఇంతకీ మన ఇండియాకి ఫస్ట్ 100 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు మాటలు వచ్చేటట్టు. అది ఆయన మాటల్లో ఉన్న పవర్, శక్తి. ఈ శక్తి ముందు ఎవరైనా తలవాల్చవలసిందే. ఆయన రాయి మీద పడ్డారనుకోండి, వాళ్ళు ఏమైపోవాలి? కొనకలు అయిపోవాలి. ఈ రాయి ఎవరి మీద పడ్డదనుకోండి, వాడిని ఏం చేయాలి? నలిచేయాలి. కాబట్టి వీళ్ళు క్రీస్తు ఇండియాకి రాకపోయినా ఇండియాకి వచ్చాడని అబద్ధాన్ని చూపిస్తున్నారు. అబద్ధాన్ని ఈ టీవీ న్యూస్ ఛానల్స్ వాళ్ళు చూపిస్తున్నారు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, వీళ్ళకి ఏంటంటే దాన్ని ఏదో అంటారండి, ఏదో న్యూస్ అవ్వాలి, వాళ్ళ ఛానల్లో రేటింగ్ పెరగాలి, లేకపోతే ఎవరో కొంతమంది కొన్ని సంవత్సరాల వాళ్ళు డబ్బులు ఇస్తారు, వాళ్ళకి చూపిస్తుంటారు. వాళ్ళు డబ్బు కోసం పనిచేస్తున్న ఒక కుక్కలు లాంటి విలువలు లేదు. ఇల్లు యాక్సిడెంట్ అయిందండి, ట్రైన్ యాక్సిడెంట్. వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూపించడం ఎక్స్క్లూజివ్ అని చూపిస్తుంటారు. చచ్చి పిల్లలు చచ్చేడుతుంటే వీడి సాధ్యత నీకు ముందే చూపిస్తున్నాడు. అసలు ముందే చూపించవలసిన అవసరం ఏముంది? ఇప్పుడు ఎలా ఉందండి? మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మైక్ ఎట్టి అదే పదే చూపించడం. అసలు చూస్తున్నా మనకేమో ఏడుపు వచ్చేస్తుంది, బాగా వచ్చేస్తుంది. అడుగుతున్నాము, మనిషి దొరకకపోతే చెప్పండి. అది మనిషి కాదండి. అది ఇంకా దుర్మార్గులండి ఈ టీవీ వాళ్ళు, విలువలు లేవండి. కాబట్టి ఇలాంటి వాళ్ళు మాటలు నమ్మకండి. మనం ప్రకటిస్తే, మన బైబిల్ ప్రకటిస్తే పోయేది వాళ్ళు పొరుగే తప్ప మన పొరుగేది కాదు. వాళ్ళు పట్టా మనం బైబిల్ ప్రకటిస్తే పోయేది వాళ్ళు పొరుగే, మన వాళ్ళు మాత్రం సైలెంట్. ఎవరేమన్నా మనకి ఏం సంబంధం. ఎక్కడ దొంగలు అక్కడే గప్చి. గుళ్ళోనే మేము చేతులు, వాయిస్ అన్నీ గుళ్ళోనే, బయట మాత్రం మేము మాట్లాడము అంటారు. ఆయనేమో బయట మాట్లాడుతున్నాడు, అంతే కదండి. గుళ్ళే ఎలా ఉండాలి? సైలెంట్గా ఉండాలండి. దేవుడి మందిరానికి పోయేటప్పుడు ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలండి? పాటలు పాడాలి, చప్పట్లు పాడాలి, సైలెంట్గా ఉండి నిశ్శబ్దంగా ఉండి పాట వినాలి, అంతే. అలా ఉండాలి. చర్చికి వెళ్ళి వారికి వినడానికి కేకలు, అరుపులు, గెంతులు, వాళ్ళకి డిస్టర్బెన్స్ అలా ఉంటుందండి. పక్కనోడికి డిస్టర్బెన్స్. పక్కనోడు బాబోయ్ ఈ గొడవ భరించలేకపోతున్నాం బాబోయ్ అని వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉన్నారు. అలా తయారయ్యారు తప్ప దేవుడి కోసం బహిరంగంగా మాట్లాడే పరిస్థితి లేదు. అలా మన వాళ్ళు మాట్లాడుతుంటే ఇలాంటి నిందలేసిన వాళ్ళు అందరూ ఎప్పుడో సిగ్గుతో తలదించుకునే వాళ్ళు అండి. పోనీ మనం ఎలా చెప్పాం అనుకోండి, మన మీద నిందలు. ఏదేమైనప్పటికీ మనం ఏం చేయాలంటే, మన క్రీస్తుని అవమానపరిచే ప్రతి ఒక్కరికి మన సమాధానం చెప్పాలి. నిందలు భరిస్తూ ఆ నిందలు భరిస్తూ. క్రీస్తు మాత్రం ఇండియాకి మాత్రం వాళ్ళకి ఇండియాకి వచ్చేటప్పుడు మీరు వెళ్ళిపోయారు కదా, బామ్మ వచ్చాడు, యేసుక్రీస్తు వచ్చాడు, అలాగే వెళ్ళి నమస్కారాలు పెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మూడో వాదన ప్రకారం యేసుకే శిలువ వేశారు. కానీ రోమన్ సైనికులు వెళ్లిపోయాక కొంతమంది అనుచరులు క్రీస్తును కిందకు దించారు. అప్పుడు ఆయన ప్రాణాలతోనే ఉన్నాడు.
గాయాలకు మందు రాసి రహస్య ప్రదేశంలో చికిత్స చేశారు. కొద్ది రోజుల తరువాత యేసు కోలుకున్నాడు. అయితే క్రీస్తు బతికి ఉన్నాడని తెలిస్తే రోమన్ పాలకులు, యూదు మత పెద్దలు మళ్లీ శిలువ వేస్తారని ఈ విషయాన్ని రహస్యంగా ఉంచారు. ఇంత ఉదయకాలంలో వచ్చారే, మీకేం కావాలి? ఇతడు ప్రజలు తప్పుత్రోవ పట్టిస్తూ రెచ్చగొడుతున్నాడు. శిక్షించండి. ఈ మనుషుని యందు నాకు నేరమేమీ కనబడుటలేదు. అతను అపరాధి. తనే మెసయ్యరంటున్నాడు, రాజునంటున్నాడు. రాజా? అలా అయినట్లయితే నేనితనిని కొరడాలతో కొట్టించి విడుదల చేస్తాను. అతన్ని సిలువ వేయండి. బరబ్బాసుని మాకు అప్పగించండి. ఇతన్ని చంపివేయండి. అవును, బరబ్బాయే కావాలి. యేసుపై కుట్ర పన్నారు ఆనాడే ఆ యూదులు. అప్పుడు సాక్ష్యం చెప్పారు ఆనాడే ఆ యూదులు. సిలువ వేయమని కేకలేసినడి రోడ్డు మీద తన పరువు తీసి చంపేశారు క్రూరంగా నా యేసుని. అతని చంపేశారు క్రూరంగా సిలువపై. మీరు దైవాలని అన్నందుక, దైవ పుత్రులని అన్నందుక మనిషిని మార్చే మాట చెబితే చంపేస్తారా? ఈ మనుషులందరూ ఒకటంటే చంపేస్తారా? నిర్దోషిని శిక్షించారా నాడు దోషులే. అన్యాయపు తీర్పే ఇచ్చింది ఆ చట్టమే. అదేమి చట్టం, ఇదేమిటి న్యాయం? యేసుపై కుట్ర పన్నారు ఆనాడే ఆ యూదులు. అప్పుడు సాక్ష్యం చెప్పారు ఆనాడే ఆ యూదులు. ది కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ కాకినాడ. ప్రిన్సిపల్ ఓ అబ్రహం MD/TH. అడ్రస్ కాకినాడ సర్పవరం చేపల మార్కెట్ వద్ద, శెట్టిబల్జిపేట. సెల్ 9948011871. ఉచితముగా బైబిల్ ని పాఠ్యాంశాలుగా బోధించబడును. సమయం ప్రతి ఆదివారం 5 గంటల నుండి 7 గంటల 30 నిమిషాల వరకు. బైబిల్ పై మీ ప్రశ్నలకు మా సమాధానము అను కార్యక్రమం ప్రతి గురువారం 6 గంటల నుండి 8 గంటల వరకు